లోకేష్ గురించి మాట్లాడుకుంటే, నాయకుడిగా కాకుండా రెడ్ బుక్ ద్వారా ఫేమస్ అయిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది లోకేషే అని వైఎస్ఆర్‌సీపీ నేతలు చెప్తున్నారు. ఈ మధ్య లోకేష్ కనిపించట్లేదు అని కూడా పెద్ద వార్తలొస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ అంతటా. అంటే దీనిపైన మీ అభిప్రాయం అంటే ఏంటి? లోకేష్ గారు రెడ్ బుక్ అన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంచెం గ్లామర్‌గా ఉండింది. జనరల్‌గా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక హెచ్చరిక అధికారులకు చేయడానికి కొంచెం పాజిటివ్ తీసుకుంటారు. ఆయన ఈ అధికారంకి వచ్చిన తర్వాత రెడ్ బుక్కే జపం జపిస్తున్నాడు. నిజానికి రెడ్ బుక్ అన్నది లోకేష్ గారి రాజకీయ జీవితానికి ఒక రెడ్ సిగ్నల్. ఎందుకంటే విమర్శలు పక్కన పెట్టేద్దాం. చంద్రబాబు గారు అనగానే ఒక గుర్తేం వస్తుంది? ఒక హైటెక్ సిటీ, ఒక అడ్మినిస్ట్రేటరు, దాంతో విభేదించొచ్చు, సమర్థించొచ్చు. ఒక ఇమేజ్ ఉంది. రాజశేఖర రెడ్డి అనగానే ఒక మంచి మనిషి, రైతుల జలయజ్ఞం, కోసం జలయజ్ఞం, ఉచిత విద్యుత్తు, ఉచిత విద్య ఆయనకొక సింబల్. జగన్ గారు అనగానే సంక్షేమ పథకాలు, గ్రామ సచివాలయాలు, మాట మీద నిలబడతారు. ఆయనకొక ఇమేజి. లోకేష్ గారు అనగానే రెడ్ బుక్. ఇది ఏమైనా ఆయన రాజకీయ జీవితానికైనా పనికొస్తుందా? అందులో ఇంకా 30 ఏళ్ళు రాజకీయాలు చేసిన ఆయన. కాబట్టి లోకేష్ గారు అర్థం చేసుకోవాలి. రెడ్ బుక్ మీరు అమలు చేస్తారా? భయపడతారా? అవన్నీ పక్కన పెడదాం. మంచి చెడ్లు ప్రజాస్వామ్యం పక్కన పెడదాం. మీకు కూడా అంత మంచిది కాదు. ఆ ముద్ర మీకు కూడా మంచిది కాదు. పోనీ రెడ్ బుక్కు వైసీపీని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టింది కానీ రాజకీయంగా ఫెరోషియస్‌గా తయారు చేసింది. ఇప్పుడు ఎవరో అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు అంటుంటారు. ఒక సందర్భంలో అదేదో ముందే చెప్పేస్తే ప్యాంట్ షర్ట్ వేసుకొని రెడీ కూర్చుంటాను, వచ్చేస్తాను, ఎదుగు తలుపులు కొడతారు ఇంట్లోకి వచ్చి అన్నాడు. ఇప్పుడు వైసీపీలో ఎట్ట తయారయ్యారంటే ఈ రెడ్ బుక్ పుణ్యం అంటూ తీర్థయాత్రలకు పోతుంటారు కదా. కాబట్టి ఈ నెలలో జైలు పోతాం, వచ్చేస్తాం. అప్పుడు జైలుకి పోయి భయం. ఈ రెడ్ బుక్ పుణ్యం అంటూ ఒక తీర్థయాత్రలాగా అటు పోతాం, ఇటు వస్తాం అనే పరిస్థితికి వచ్చారు. అంటే భయపడరు. తీర్థయాత్రలు ఎందుకు పోతారు? సంతోషంగా పోతారు. ఇప్పుడు జైలు సంతోషంగా పోయే పరిస్థితికి వచ్చారు వైసీపీ కార్యకర్తలు. ఎందుకంటే బెదిరించితే ఏమవుతుందంటే రెచ్చిపోతారు. కాబట్టి రెడ్ బుక్ అన్నది చివరికి ఆయనకు కూడా మంచిది కాదు. వైసీపీలో ప్రతి కేడరు చూసుకుందాము అనేదాకా తెచ్చింది. అంతకుముందు కొంచెం ఓడిపోయినాం కదా, ఇంకొంచెం గుమ్ముందాము, భయం అన్నీ ఉండింది. ఈ రెడ్ బుక్ పుణ్యం అంటూ భయం అన్నీ పోయి మళ్ళీ కొట్లాడదామనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఏం సాధించినట్టు రెడ్ బుక్ ద్వారా? కొంత అరెస్ట్ అయిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు శారీరకంగా ఇబ్బంది పడతారు. కాబట్టి రెడ్ బుక్ కాన్సెప్ట్ మంచిది కాదు. చట్టబద్ధంగా చర్య తీసుకోండి. రెడ్ బుక్లో పలానా ఎల్ఐ పేరు ఉంది కాబట్టి నేను చర్య తీసుకుంటే నీకు అర్థమే ఉంది. విచారణలో భాగంగా చర్య తీసుకోండి. మళ్ళీ రెడ్ బుక్ ఎందుకు దాంట్లో? కాబట్టి రెడ్ బుక్ థియరీ అనేది మంచిది కాదు. రెడ్ బుక్ థియరీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి, లోకేష్ గారికి అంత ఓపిక కూడా ఉండట్లేదు. మీరే రాసుకోండి అన్నాడు. ఆయన ఒకటి రాస్తే నేను జరుగుతూ ఉంది. ఇప్పుడు పాటు కూడా డిజిటల్ బుక్ రాసుకుంటూ అంటే రేపు ఏం కావాలి రాష్ట్రం? ఇప్పుడు జగన్ గారి కాన్సెప్ట్ ప్రకారం కార్యకర్తలకు చెప్పాడు మీరే రాసుకోండి అన్నాడు. అంటే మీరే రాసుకుని మీరు రేపు వాళ్ళు వీళ్ళు కొట్టడం మొదలెడితే ఒకరు రాసుకుంటేనే అల్లకొల్లం అవుతుంది. రేపు ప్రతి కార్యకర్త డిజిటల్ బుక్ రాసుకుంటే జగన్ గారి మాటిని రేపు ఏమవుతుంది? జగన్ గారు ఒక మాట అన్నారు కదా, రేపు నా మాట కూడా మా వాళ్ళు వినరు అన్నారు. దట్ సిగ్నల్ ప్రమాదం కదా. ఈరోజు మీరు చేసిన పని రేపు వాళ్ళు చేస్తే ఏమవుతుంది? కాబట్టి లోకేష్ గారు రెడ్ బుక్ విషయంలో పునరాలోచించుకొని చట్టబద్ధంగా తప్పు చేసిన వాళ్ళపైన చర్య తీసుకుంటే బాగుంటుంది. సో, రెడ్ బుక్ అలాగే డిజిటల్ బుక్ ఇవన్నీ అసలు ఈ విధానం కరెక్టే అంటారా సార్? ఇది ప్రజలకు ఎంతవరకు మేలు? అంటే సామాన్య ప్రజలు, పార్టీ కార్యకర్తలు కాకుండా, అటు ప్రభుత్వమో, ప్రతిపక్షమో కాకుండా సామాన్య ప్రజలుంటారు గదా! వీళ్ళకి ఏ విధంగానైనా ఉపయోగం ఉందా వీటి వల్ల? ఇప్పుడు జగన్ గారిని నా ప్రశ్న అడిగావు అనుకోండి, లోకేష్‌ని పోయి అడగండి అంటాడు. హ్మ్. నువ్వు రెడ్ బుక్ అని పైకొస్తాను. మీరు కర్ర తీస్తున్న నా ఎదురు కూర్చున్నారు. మీరు నోటితో సహా అడిగితే నేను చెప్తా. కర్ర ఎత్తుకుని అడిగినా నేను కూడా కర్ర తీసుకోవాలి కదా. ఫస్ట్ నేను సేఫ్ కావాలి కదా. కానీ డిజిటల్ బుక్ ఎందుకు సార్ అన్నావు అనుకో, రెడ్ బుక్ ఉంది కాబట్టి డిజిటల్ టిక్ అంటాడు. రెడ్ బుక్ లేకపోతే డిజిటల్ బుక్ అనే పేరే వచ్చి ఉండదు కదా. అంటే ముందెవరు? ప్రభుత్వం, అధికారం ఉండదు. కాబట్టి రెడ్ బుక్ విషయంలో వాళ్ళు పునరాలోచించుకుంటే వీళ్ళు డిజిటల్ బుక్ పోవాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఇది మంచిది కాదు. నేను చెప్పాను కదా, ఒక లోకేష్ గారు ఒక బుక్ రాసుకుంటేనే ఇంత జరుగుతూ ఉంది. ఆయన ప్రతి కార్యకర్త రాసుకొని అన్నాడు. రాసుకొని పట్టుకోటి కొట్టాడు అనుకోండి, బతికేదన్న ప్రజాస్వామ్యం. కాబట్టి ఈ తరహా మంచిది కాదు. ఈ తరహా ఎందుకు వచ్చింది? మీరు ఒక రెడ్ బుక్ అని రోజు ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నిటిపైన విచారణ సిట్ వేయండి, ఏసీబీకి అప్పగించండి, వ్యవస్థలకు అప్పగించండి. తప్పు చేసి చర్య తీసుకోండి, తప్పులేదు. కానీ నేను ఒకటి రాసుకున్నాను అంటే అది కరెక్ట్ కాదు. ఆ రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి చట్టబద్ధంగా తప్పు చేసిన వాళ్ళపైన గత ప్రభుత్వంలో ఎవరు చేసి చేసుకోండి. అప్పుడు ఇట్లా డిజిటల్ బుక్లు అవి రావు. కాబట్టి రెడ్ బుక్ అనేది రాకుండా డిజిటల్ బుక్ ఒకటి వచ్చినది. కానీ 2 బుక్లు ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఈ మధ్య